గత వైసీపీ 2019 నుంచి వచ్చినప్పటి నుంచి ఈ రోజు దాకా యాంటీ కాన్స్టిట్యూషనల్, యాంటీ డెమోక్రటిక్ విధానాలు మిగతా ప్రత్యర్థి పార్టీలను దేన్ని కూడా, ఏ వ్యక్తులను కూడా వాళ్ళు బతకనివ్వకపోవడం. అసలు ఈ గొడవ స్టార్ట్ అయింది బీజేపీ ఉత్తరాంధ్రలో బీజేపీ కార్యకర్తలతో స్టార్ట్ అయింది. విజయనగరంలో బీజేపీ కార్యకర్తని కత్తులతోటి పట్టు కోసేస్తే పేగులు కూడా బయటకు వచ్చేసినాయి. అలాంటి దారుణాలు చేశారు వీళ్ళు. అలాగే కడపలో కూడా వాళ్ళ నాయకుల మీద దాడి చేశారు. ఇవన్నీ చాలా రోజులుగా మేము మాట్లాడుకుంటా ఉన్నాం. ఇది పరిస్థితి ఈ రోజున ఒక క్రషన్, ఒక పీక్ వెళ్ళిపోయేటప్పటికి ఈ రోజున మద్దతు తెలపడానికి వచ్చిన రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సోము వీర్రాజు గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మేడం పురంధేశ్వరి గారు, సునీల్ దేవదర్ గారు, కిషన్ రెడ్డి గారు, మాధవ్ గారు, వీళ్ళందరూ కూడా వాకప్ చేశారు, మరి మద్దతు తెలియజేశారు. మనస్ఫూర్తిగా వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఏదైతే నిన్న పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన అధ్యక్షుల మీద కిరాతకంగా వ్యవహరించినటువంటి పోలీస్ వ్యక్తులు, వారిని టచ్ చేయడం ఏదైతే ఉందో ప్రజాస్వామ్యంలో తీవ్రంగా ఆందోళన కలిగించేటువంటి అంశం. ఒక ప్రజానాయకుడు, ప్రజల్లో ఈవేళ ఇమేజ్ ఉన్నటువంటి పెద్దల వారు, అలాంటి పెద్దల్ని రెగ్యులర్గా వారికి సంబంధించినటువంటి యాక్టివిటీస్, రైతులకు సంబంధించిన కార్యక్రమాల మీద వారు రాష్ట్రంలో నిరంతరం కూడా పర్యటనలు చేస్తున్నారు. ఆ సందర్భంగా వారు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో వైసీపీ వాళ్ళగా ఉద్యమం చేస్తూ ప్రజల్లో ఒక మూమెంట్ ఉందని ప్రజా వ్యతిరేక ఉద్యమాల్ని, అధికారాన్ని అడ్డపెట్టుకుని చేసేటువంటి ఉద్యమాల్ని వారు రెగ్యులర్గా చేసే యాక్టివిటీ కోసం వెడితే వాళ్ళ అపోహలకు వెళ్ళి వారిని నిర్బంధించడం, జనసేన కార్యకర్తల మీద అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టడం చాలా అన్కాన్స్టిట్యూషనల్. దీన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇలాంటి అరెస్టులకి భయపడే ప్రసక్తి లేదు. వైసీపీ ప్రభుత్వం దమనకాండని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశే కాదు, కేంద్ర పెద్దలతో కూడా ఈ విషయాలు మేము ప్రస్తావించాం. వారు ఈ విషయంలో చాలా ముందుకు వెళ్ళండి, ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క దుశ్చర్యల్ని తీవ్రంగా ఎదుర్కోండి అనేటువంటి అంశాన్ని పెద్దలు మాకు ఇవ్వడం జరిగింది. ఆ విషయాన్ని నేను నిన్న వారితో టెలిఫోన్లో మాట్లాడడం జరిగింది. ఈరోజు నేను నిన్న విశాఖపట్నం కూడా వస్తానని చెప్పాను, కానీ అవసరం లేదని చెప్పారు. ఈరోజు వారిని వ్యక్తిగతంగా కలవడం, ఈ విషయాన్ని వారి దగ్గర ప్రస్తావించడం, అన్ని విధాల ఉభయలం కలిసి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దమనకాండని మేము ఎదుర్కొంటాం అనే విషయాన్ని మీకు నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను.